తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. అందరికీ నమస్కారం అండి. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. శ్రావణ మాసం వచ్చేసింది. ఎన్నో విశేషాలు తెలుసుకోవాలనుకుంటాం. మనకున్నటువంటి ఎన్నో సందేహాలు కూడా నివృత్తి చేయాలని కోరుకుంటాం. అందులో భాగంగా అసలు ఈ మాసంలో చేయవలసిన చేయకూడని పనులు కావచ్చు, శుక్రవారాలు అసలు మనం ఎలా నియమంగా ఆచరించుకోవాలి, వరలక్ష్మి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి, ఇలా ఎన్నో సందేహాలు ఉంటాయి. ఖచ్చితంగా చేయవలసినవి, చేయకూడనివి, వీటన్నిటి గురించి మనకు అవగాహన కల్పించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఋగ్వేద పండితులు, అలాగే శ్రీ కశ్యప వేద విద్యామందిరం వ్యవస్థాపకులు, అలాగే హిందూ ధర్మక్షేత్రం ఛానల్ ద్వారా మనకు హిందూ ధర్మం పట్ల, అలాగే మన వేదం గురించి, ప్రత్యేకంగా మన శాస్త్రం చెప్తున్నటువంటి ముఖ్యమైన విషయాల పట్ల మనకు అవగాహన కల్పిస్తున్నటువంటి మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ సంతోష్ కుమార్ ఘనాపాటి గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మ. ఎలా ఉన్నారండి? బాగున్నారండి. మీరు బాగున్నారా? అమ్మవారి దయ, చాలా సంతోషం. మీలాంటి గురువుల అనుగ్రహం ఇప్పుడు బాగుంటాం. ముందుగా సంతోషం అండి. అనుమతి ఇచ్చినందుకు, ఇంటర్వ్యూకి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ. అయ్యో పర్వాలేదండి. ఎప్పుడు అవకాశం ఉన్నా సరే నేను రండి అని చెప్పడమో రావడమో చేస్తున్నాను. చాలా సంతోషం. గురుగారు, ఇక శ్రావణ మాసం ఎంతో విశేషమైనది. మాసాలన్నింటిలోనూ శ్రేష్టం అని చెప్తారు. ఏ మాసానికి ఆ మాసం ప్రత్యేకతే. అయితే ఇంకా విశేషంగా ఈ శ్రావణ మాసంలో మరీ ముఖ్యంగా చేయవలసినటువంటి ముఖ్యమైన పనులు ఏమిటి, ఇవి ఈ మాసంలో ఖచ్చితంగా చేయండి మంచిది అని చెప్పేటువంటివి ఏమైనా ఉన్నాయా? తప్పకుండానండి. ముందుగా శ్రావణ మాసం ఎందుకు అత్యంత పవిత్రమైనది, ముఖ్యంగా లక్ష్మీ పూజకి ఎందుకు అని మనం చూసుకుంటే, శ్రావణ మాసం శ్రవణ నక్షత్రం ఆధారంగా ఏర్పడినటువంటిది. అంటే పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడండి. ఈ శ్రవణ నక్షత్రానికి అధిష్టాన దేవత మహావిష్ణువు. కావున మీరు మొత్తం 12 మాసాల్లోనూ చూసుకుంటే మహావిష్ణువు అధిష్టాన దేవతగా కలిగినటువంటి ఏకైక మాసం ఇది. ఆ మాసంలో మహాలక్ష్మిని పూజించడం అనేది అత్యంత విశేషమైనటువంటి ఒక ప్రక్రియగా మనకు పెద్దలు చెప్పారు. శ్రావణ మాసానికి అధిష్టాన దేవత ఎవరు అని అంటే కనుక మహావిష్ణువు. మహావిష్ణువు అధిష్టాన దేవతగా ఉన్నటువంటి మాసం మహాలక్ష్మికి కూడా ఎలాగో ప్రీతికరంగా ఉంటుంది. అందువల్ల లక్ష్మీ పూజ అనేది శ్రావణ మాసంలో చేస్తారు. మీరు ఇంకా ప్రత్యేకంగా చూస్తే ఉత్తర భారతదేశంలో శ్రావణ సోమవారాలు శివుడికి విశేషంగా పూజలు చేసుకుంటూ ఉంటారు. ఇది కూడా అందుకే శివకేశవుల మధ్య భేదం లేదు అని చెప్పడం కోసం శ్రావణ సోమవారాలు పరమశివుణ్ణి అత్యంత ప్రీతికరంగా పూజిస్తారన్నమాట. అసలు మీరు ఉత్తర భారతంలో ఉన్నటువంటి జ్యోతిర్లింగాలకి శ్రావణ సోమవారం వెళ్ళలేరు. అసలు కాశీ కానీ, ఉజ్జయిని కానీ, ఓంకారేశ్వర్ కానీ లక్షలాదిగా భక్తులు వచ్చేస్తారు. ఒకసారి నేను ఉజ్జయిని వెళ్ళి చాలా ఇబ్బంది అయిపోయింది నాకు. ఒక 12 ఏళ్లకు పూర్వం అంత జనం ఉన్నారు. ఎక్కడో ఊరు బయటే అసలు వెహికల్స్ ఆపేసి ఆ విధంగా. కావున శ్రావణ సోమవారాలు ఉత్తర భారతదేశంలో శివుడికి చేస్తారు. శ్రావణ శుక్రవారాలు దక్షిణ భారతదేశంలో మనం చేసుకుంటాం. శుక్రవారము అనంటే కనుక లక్ష్మీ వారం దృష్టిలో పెట్టుకోండి. దానికి మళ్ళీ మీకు 2 కారణాలు ఉన్నాయి. మహాలక్ష్మి ఒకానొక సందర్భంలో మీ అందరికీ తెలుసు భృగు వంశంలో అవతరించింది. అందుకే ఆవిడకు భార్గవి అనే పేరు కూడా ఉంది. భృగు వంశంలో ఎందుకు అవతరించిందంటే, అంతకంటే ముందు కథలో మనం చూసుకున్నప్పుడు భృగు మహర్షి ఒకసారి వైకుంఠానికి వస్తాడు. వైకుంఠానికి వచ్చినప్పుడు అక్కడ జరిగినటువంటి ఒక సంఘటన తరువాత మహావిష్ణువుని ఆయన కాలితో తన్నుతాడు హృదయం మీద. తన్నినప్పుడు మహావిష్ణువు ఆయన కాలు పట్టుకున్నట్లుగా పట్టుకుని అరికాలులో ఉన్నటువంటి కంటిని ఆయన తీసేస్తాడు. ఆ విధంగా హృదయాన్ని తన్నినప్పుడు హృదయ భాగంలో మహాలక్ష్మి ఉంటుంది కాబట్టి నన్ను నేరుగా ఆయన తంతే నువ్వు శపించకుండా శిక్షించకుండా ఆయన కాలు పట్టుకుంటావా అని చెప్పేసి మహాలక్ష్మి కోప్పడి వైకుంఠం వదిలి వచ్చేస్తుంది. ఆ తర్వాత కొల్హాపూర్లో తపస్సు చేస్తుంది. అలాంటి సందర్భంలో భృగు మహర్షి మహాలక్ష్మి యొక్క ఆగ్రహానికి పాత్రుడవుతాడు. ఆ తర్వాత మళ్ళీ తప్పు తెలుసుకుని మహాలక్ష్మిని ఉపాసించి మహాలక్ష్మి కోసం తపస్సు చేసి ఆవిడ అనుగ్రహాన్ని మళ్ళీ పొంది ఆవిడ తన వంశంలో జన్మించేట్టుగా వరాన్ని పొందుతాడు. అలాగా భృగు వంశంలో జన్మించింది ఆవిడ. భార్గవి అని పేరు ఆవిడకు వచ్చింది. భృగువారము అనంటే శుక్రవారం.
శుక్రవారాన్ని మనం భృగువాసరం అని చెప్పి అంటాం. ఇప్పుడు శుక్రవాసరే అనే సంకల్పంలో చెప్పం, భృగువాసరే అంటాం మనం. ఆ విధంగా ఆవిడ స్వయంగా జన్మించినటువంటి వంశం కాబట్టి ఆ వారం అంటే అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి ఇష్టం ఉంటుంది. ఇంత మాత్రమే కాదు, శుక్రగ్రహానికి మీరు చూశారంటే కనుక అధిష్టాన దేవత ఇంద్రాణి అని ఒక ఆవిడ ఉంటుంది. ఇంద్రాణి అంటే స్వర్గలక్ష్మి, అంటే సాక్షాత్తుగా మహాలక్ష్మి అనే అక్కడ అర్థం మాటండి. మనకు రూపాలు భౌతికంగా వేరువేరుగా మనకు కనిపిస్తాయి, కానీ శుక్రగ్రహానికి అధిష్టాన దేవత స్వర్గలక్ష్మి అయినటువంటి ఇంద్రాణి, శచీదేవి. అక్కడ మీకు మళ్ళీ మహాలక్ష్మికి శచీదేవికి భేదం ఏమి ఉండదు, రెండు భౌతిక రూపాలు. ఆ విధంగా శుక్రగ్రహానికి అధిష్టాన దేవత మహాలక్ష్మి, శుక్రుడు సంపదలకు కారకుడు, దృష్టిలో పెట్టుకోండి. ఆయన వైభోగానికి ఐశ్వర్యానికి కారకుడు. ఆయన ఐశ్వర్య కారకుడు అంటే శుక్రుడే. జాతకంలో శుక్రుడు బాగుంటే కనుక ఉండవలసిన స్థానాల్లో ఉంటే మంచి వైభవం ఉంటుంది, ఐశ్వర్యం వస్తుంది. అలాంటి శుక్రుడికి అధిష్టాన దేవత కూడా మీకు స్వర్గలక్ష్మి అని చెప్పారు. మహాలక్ష్మి ఏమో భృగువంశంలో జన్మించింది. ఇన్ని కారణాల వల్ల శుక్రవారం అంటే మహాలక్ష్మికి చాలా ఇష్టం. మహావిష్ణువే స్వయంగా అధిష్టాన దేవతగా ఉన్నటువంటి ఒక మాసంలో మహాలక్ష్మి అధిష్టాన దేవతగా ఉన్నటువంటి గ్రహానికి చెందినటువంటి ఒక వారం, ఆవిడే స్వయంగా పుట్టినటువంటి వంశానికి చెందినటువంటి వంశకర్త అయినటువంటి ఒక మహర్షికి సంబంధించినటువంటి ఒక వారం మాట అండి. ఇన్ని కారణాల దృష్ట్యా మనకు శ్రావణ శుక్రవారం అనేటటువంటిది లక్ష్మీ ప్రీతికరంగా మనకు అవతరించిందండి. ముఖ్యంగా మీరు చూసుకుంటే కనుక వ్రత కల్పనలో ఈ యొక్క శ్రావణ మహాలక్ష్మి, శ్రావణ వరలక్ష్మి అంటాం మనం. శ్రావణ వరలక్ష్మి వ్రత కల్పనలోనండి 2వ శుక్రవారం మనమంతా కూడా వరలక్ష్మి వ్రతం చేస్తాం. కిందటి సంవత్సరం అనుకుంటారు ఒక వివాదం ఒకటి వచ్చింది, 2వ వారమా 3వ వారమా అని చెప్పేసి అప్పుడు మనం మాట్లాడుకున్నట్టున్నాం. అయితే అక్కడ 2వ శుక్రవారము అని శాస్త్రంలో చెప్పలేదండి. శాస్త్రంలో చెప్పబడింది ఏమిటంటే పౌర్ణమికి దగ్గరగా ఉన్నటువంటి శుక్రవారం అని చెప్పారు. కిందటిసారి ఏమైందంటే పౌర్ణమి ముందు రోజు 3వ శుక్రవారం వచ్చింది. అంటే పౌర్ణమికి దగ్గరగా ఉన్నటువంటి వారం 3వ వారమే అయింది తప్ప 2వ వారం కాదు. కావున ఏమాత్రము సందేహం లేకుండా 3వ వారమే చేసుకోవాలి అనేటటువంటిది మనం కిందటిసారి మనం చెప్పాము, అందరూ అదే చేశారు. కావున 3వ వారము లేదా 2వ వారం పౌర్ణమికి ఏ వారం దగ్గరగా ఉంటే ఆ వారమే వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి. ఈసారి ఏమైందంటే పౌర్ణమి నాడు 3వ శుక్రవారం వచ్చింది, పౌర్ణమి రోజే వచ్చింది. అలాంటప్పుడు మళ్ళీ ఇప్పుడు సమస్య వస్తుంది, ఏం చెయ్యాలి అని చెప్పేసి ముందే జరుపుకోవాలన్నా అంతే కదండి. కాకపోతే పౌర్ణమి ఆ రోజున ఉదయం 9 వరకే ఉంది. అలాగ మనం చూస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే రాత్రి పౌర్ణమి ఉన్న రోజునే మనం ఒక రకంగా పౌర్ణమిగా చెప్పవలసి ఉంటుంది. సంకల్పాలకు సరే మనం చెబుతాం, కానీ పౌర్ణమి రాత్రి విశిష్టమైనది ఉండాలన్నమాట. అలా చూసినప్పుడు మనకేమిటంటే గురువారం నాడు రాత్రే పౌర్ణమి ఉంటుంది. కావున ఈసారి 2వ శుక్రవారమే మనం వరలక్ష్మి వ్రతం చేసుకోవాల్సి ఉంటుందండి. అదే ఈ సందేహం కూడా తీరిపోయింది వాస్తవానికి. అంటే పౌర్ణమి కదా, ఈ చాలా పెద్ద సందేహాలు ఈ ద్వయ తిథులు ఉండడం వల్లనే తిథి ద్వయం వచ్చినప్పుడు అది పెద్ద సమస్య అయిపోతుంది. ఈసారి పౌర్ణమి నాడే శుక్రవారం ఉన్నప్పటికీ చేసుకోవలసింది 2వ శుక్రవారమే, 21వ తేదీ, ఆగస్టు 21వ తేదీనే మనం వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి. ధన్యవాదాలు. నమస్కారం.